టు జీజే స్టడీ జోన్. ఎవరైనా మొదటిసారిగా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్. అండ్ న్యూస్లోకి వెళ్తే ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీ అండి, జూన్ 27 టు 3 జూలై 2020 అండి. ఇంకా కవర్ పేజీలోకి వెళ్తే సోలార్ ఎలిప్స్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్ అండి. అంటే మన 21వ తేదీ జరిగినటువంటి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే దాని గురించి చిన్న వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దీని కంటిన్యూషన్ కూడా సెకండ్ పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక కెరీర్ యాజ్ ఏ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ అండి, PRO అంటారు వీళ్ళని. దీంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, దీంట్లో ఉన్నటువంటి గ్రోత్ రేటు ఎలా ఉంటుందో చిన్నగా దానికి కావాల్సిన జాబ్ రిలేషన్స్, క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది థర్డ్ పేజీలో ఉంది కంటిన్యూషన్. ఇక ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండి, మేనేజర్ ఫైనాన్స్ ఇచ్చారు, గ్రేడ్ M4 అండి, ముంబై ఇచ్చారు. ఇక్కడ ఇంకొక పోస్ట్ వచ్చి మేనేజర్ ఫైనాన్స్ గ్రేడ్ M3 ఇచ్చారండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ అండి, నాన్ టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ అంటే నేషనల్ వేరియస్ ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయండి. దీనికోసం పూర్తి వివరాలు అయితే www.iipe.ac.in ఒకసారి అయితే విజిట్ చేయండి. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇది. ఇంకొకటి చూస్తే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండి. ఇది VK మీనా జనరల్ మేనేజర్, సీనియర్ ఎడిటర్. ఓకే అండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి ఇవ్వడం జరిగింది, అంటే దాని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే ఓకే. ఇక ఇక్కడ చూడండి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. దీంట్లో 2 పోస్టులు ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు 2 ఉన్నాయండి. లాస్ట్ డేట్ వచ్చి 17/2020 అండి. దీనికి కావాల్సినటువంటి డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్స్ అంతా కూడా www.sebi.gov.in ఒకసారి విజిట్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండి. జలశక్తిలో అసిస్టెంటు, రిజిస్టరు, ప్రిన్సిపల్, ప్రైవేట్ సెక్రటరీ. జలశక్తిలో అసెసర్, రిజిస్టర్, ప్రిన్సిపల్, ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చిన 60 రోజుల లోపల దీన్ని వేయాలనేసి ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, ప్రొఫార్మా అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్లో దొరుకుతుందండి. www.mowr. అంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ అనుకుంటా అండి, mowr.gov.in అండి. దీంట్లో ఒకసారి విజిట్ చేయండి. ఇక న్యూస్ డైజెస్ట్ అండి, 4th పేజీ. ఇది మనకి కరెంట్ అఫైర్స్ లాగా ఉపయోగపడుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి విజిట్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. నేను మీకు మెయిన్ హెడ్లైన్స్ మాత్రం చెప్పుకొని వెళ్ళిపోతాను. నేషనల్ అండి. నేషనల్ ఇక్కడ ఏమైందంటే ఇండియా చైనా అనేది పెద్ద స్థాయిలో బలగాలను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మోహరించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ క్షణమైన యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు, అది రెండో విషయం. కానీ భద్రతా దృష్ట్యా దేశ సరిహద్దు భూభాగాలను ఆక్రమించుకుంటున్న చైనాని అరికట్టే దానికోసం మన భారతదేశం కూడా ఎక్కువ మొత్తంలో బలగాలను అక్కడికి తరలిస్తుందండి. ఇక ట్రాన్స్పోర్ట్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎకానమీ అండి, స్పేస్లో ఎకానమీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ IMF అండి. ఈ అబ్రివేషన్ ఒకసారి చూస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. ఇది వచ్చి గ్రోత్ రేట్ని ఇస్తుందండి. ఆయా దేశాల గ్రోత్ రేటు పీరియడికల్ టైం తీసుకొని గ్రోత్ రేట్ ఇవ్వడం జరుగుతుంది, పర్సంటేజెస్. ఇక దీంట్లో చూస్తే స్పోర్ట్స్ అంటే ఖేలో ఇండియా అండి. ఖేలో ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ 1000 ఖేలో ఇండియా సెంటర్స్ KIC అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ యాజ్ క్రాస్ ద ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాల ఆధారంగా ప్రతి జిల్లాకి ఒక ఖేలో ఇండియా సెంటర్ని ఇవ్వడం జరుగుతుంది, అంటే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం. ఇక్కడ మనం మెయిన్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మెయిన్గా ఉండేదే చూసుకొని వెళ్ళిపోదామండి. ఇక్కడ వేకెన్సీస్ చూడండి, 43 ఉన్నాయి. ఇది జాయిన్ ఆర్మీ, డెంటల్ క్రాప్స్ యాజ్ షార్ట్ సర్వీస్ కమిషనర్ ఆఫీసర్ ఫర్ ఏ ప్రామిసింగ్ ఛాలెంజింగ్ కెరీర్ 2020. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 30 జూలై 2020 అండి. 43 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంకొకటి వచ్చి దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చి BDS అండి,
అంటే ఆర్మీలో పంటి డాక్టర్లుగా పనిచేసే దానికోసం 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది 31 మార్చి 2020 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ స్టేట్ డెంటల్ కౌన్సిల్, అంటే ఈ పీరియడ్లో ఎవరైనా సర్టిఫికేట్ పొంది ఉంటే వాళ్ళు వేసుకునే దానికి అవైలబిలిటీలో ఉందండి. ఎవరైనా ఉంటే దాన్ని ఒకసారి విజిట్ చేయండి. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండరీ అండ్ ఫోర్జ్ టెక్నాలజీ అండి, హతియా రాంచీ ఫౌండరీ టెక్నాలజీ, ఫోర్జ్ టెక్నాలజీ అనేసి 58 సీట్స్, 57 సీట్లు అండి. దీనికి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ కోర్సులో చేరి స్టైఫండ్ 25,000 వరకు తీసుకోవచ్చు. ఇక నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండి, ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చి 5 ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ 3 ఉన్నాయండి. దీనికి 35 సంవత్సరాలు అండి. ఎస్సీ ఎస్టీకి రిలాక్సెన్స్ అయితే ఉంటాయండి. హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజియన్ అండి. ఇది గాంధీనగర్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అండి, అంటే ఇంతకుముందు ప్రకటించడం జరిగింది. దీనికి ఎక్స్టెన్షన్ చేశారండి. డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. జూలై 30 వరకు పొడిగించడం జరిగింది. ఇంకోటి వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇన్ కొరిజెండమ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ 167 మిలిటరీ హాస్పిటల్స్ పఠాన్కోట్. ఈ మిలిటరీ హాస్పిటల్లో వర్క్ చేసే విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇది 21 అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన 21 రోజులు అప్లై చేసుకోవాల్సి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి, దానికి తగ్గ ఏజ్ రిలాక్సెన్స్ ఉన్నాయి. దాన్ని ఒకసారి చూడండి. ఇక సైనిక్ స్కూల్ తిలయ్య జార్ఖండ్ అండి, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఎస్సీ అండి. సైనిక్ స్కూల్ నలంద బీహార్ అండి. ఇక్కడ ఎల్డీసీలు 2 ఉన్నాయి, ఎస్టీకి 1 రిజర్వ్ చేయబడింది, అండ్ జనరల్లో 1 ఉన్నాయండి. ఎల్డీసీ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ లోయర్ డివిజనల్ క్లర్క్ అండి. మెట్రికులేషన్ పాస్ అయితే చాలు, దానికి రిలేషన్గా దానికి ఈక్వల్గా ఉండే ఏ క్వాలిఫికేషన్ అయినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. టైపింగ్ స్పీడ్ 40 ఉండాలంట. ఇది కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది ఆల్ మెంబర్స్కి. దీనికి ఏజ్ కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఇంక ఎస్సీ ఎస్టీకి మామూలుగా రిలాక్సెన్సెస్ వర్తిస్తాయి. పిహెచ్ వాళ్ళు కూడా వేసుకునే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ జనరల్ కేటగిరీలో 1 పోస్టే ఉన్నది, ఎస్టీకి 1 పోస్ట్. దీనికి లాస్ట్ డేట్ వచ్చి జూలై 7 అండి. ఇక 2 వీక్స్ ఉన్నది. దాన్ని ఒకసారి విజిట్ చేసి ఖచ్చితంగా దీన్ని వేసుకునే దానికి ప్రయత్నం చేయండి. బీహార్ అయితే స్టేట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఇంకా డిఆర్డిఓ చూడండి, డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్స్ అండి. డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ సిటీ అండి. జేఆర్ఎఫ్ అనేసి 2 పోస్టులు ఉన్నాయండి. ఇది క్వాలిఫికేషన్స్ కూడా హెవీగా ఉంటాయి. ప్రొఫిషియన్సీ ఇన్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్, హ్యావింగ్ ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్ ఇన్ C++, పైథాన్ అండ్ HTML డిప్లాయ్మెంట్, experience utilizing open source system development framework, knowledge of major mechanical learning algorithm, proficiency. అండ్ జేఆర్ఎఫ్ ఇంకోటి వచ్చి అంటే డిజరబుల్ క్వాలిఫికేషన్స్. ఇవి మెయిన్ క్వాలిఫికేషన్స్ వచ్చి BE బీటెక్ డిగ్రీ కంప్యూటర్స్ అండి. యూజ్ చేసే నెట్ కానీ గేట్ కానీ ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సేమ్ దానికి కూడా ఇదే ఉంటుందండి. ఇది చెన్నై హెడ్ క్వార్టర్ అండి. దీన్ని 30 days లోపల అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాల్సిన అవసరం ఉందండి. సాఫ్ట్ కాపీని వచ్చి ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, director@dysl-city.drdo.in. అది ఒకసారి విజిట్ చేసి వెయ్యండి. సలీం అలీ సెంటర్ ఫర్ ఓరియంటాలజీ అండ్ నేచురల్ హిస్టరీ అండి. అప్లికేషన్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఫార్మేట్. దీన్ని కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ సైట్లో కూడా వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పోస్టులు ఏమున్నాయంటే డ్రైవర్ పోస్ట్ ఒకటే ఉందండి. ఆ డ్రైవర్ పోస్ట్ కోసం నాకు తెలిసినంతవరకు ఏజ్ వచ్చి 28 years అండి. మెట్రికులేషన్ 10th క్లాస్ అండి. పొజిషన్స్ ఇంకా LMV ఇంకోటి ఉన్నదండి, టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హెవీ మోటార్ వెహికల్స్ ప్యాసింజర్, MSc మినీ బస్,
అదర్ లైట్ మోటార్ వెహికల్ అండ్ మోటార్ సైకిల్ అవైలబుల్ ఇన్ సెంటర్ అండ్ ఇన్ ది ఫీల్డ్ సెక్షన్. అంటే మోటార్ బైక్ వేసుకొని ఫీల్డ్ సెక్షన్లో తిరగాల్సి ఉంటుంది. పైగా హెవీ లైసెన్స్ కావాలని అడుగుతున్నారు వాళ్ళు. దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఆర్డిఓ ఇంకోటి ఇచ్చారంటే జేఆర్ఎఫ్ ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చెన్నై నుంచే వచ్చిందండి. ఇది కూడా జేఆర్ఎఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ మెటీరియల్స్ సైన్స్ అండ్ ఫిజిక్స్ అప్లైడ్ సైన్సెస్ with first class and the valid gate or net score or ME MTech senior technology. ఈ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్. ఒకే ఒక పోస్ట్ ఉందండి, అది అందరికి ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా చూస్తానండి. NMDC లిమిటెడ్ అండి. ఇక్కడ 4 కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ అయితే 40-50 సంవత్సరాలు ఉన్నాయి. SC ST వాళ్ళకి అయితే ఇంకా పెంచడం జరిగింది. పైగా జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% మార్క్స్ ఇన్ BE BTech రెస్పెక్టివ్ డిస్ప్లే విత్ మినిమం అనమాట. అదే కాకుండా SC ST వాళ్ళకైతే 55% ఇవ్వడం జరిగింది. ఇక ఈక్వలెంట్ గ్రేడ్ ఉండే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. OBC NCL PWD అంటే దివ్యాంగులు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 1 to గ్రేడ్ 4 అండి. ఇక కేటగిరీ 1, 2, 3, 4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ సివిల్, మెకానికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది 100 మార్క్స్కి. శాలరీలు వచ్చి హెవీగా ఉన్నాయండి. 60,000, 90,000, 1,20,000, 1,50,000 రూపాయలు ఉంటాయి. చాలా మంచి పోస్టులు ఇది. నేను కూడా ఒకసారి విజిట్ చేయండి. నాకు తెలిసి అన్నిటికీ దీనికి TA యాజ్ పేబుల్ అండి, అప్లికేబుల్ అండి. TA కూడా ఇస్తారండి, ట్రావెలింగ్ ఛార్జ్ కూడా ఇస్తారు దీనికి. ఇది హైదరాబాద్లో ఉంది, మన హైదరాబాద్లోనే ఉంది. విజిట్ చేయండి. మోర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, హౌ టు అప్లై అంటే అప్లికేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అండి. ద క్యాండిడేట్ హ్యాస్ టు అప్లై త్రూ ఆన్లైన్ అండి. ఆన్లైన్లోనే మట్టుకే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ కాకపోతే కష్టం అంటున్నారు, ఆఫ్లైన్ అయితే లేదంటున్నారు. ఇంజనీరింగ్ సర్వీస్ ఇన్ బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఇన్ ఎనీ ఆఫ్ క్రషింగ్, స్క్రీనింగ్, బెల్ట్ కవరేజ్, స్టాక్ అంటే ఇది. మోర్ డీటెయిల్స్ కోసం NMDClimited.com అని కొట్టండి, దాంట్లో వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే వెబ్సైట్ ఏమి ఇవ్వలేదు వీళ్ళు. వెబ్సైట్ కోసం చెక్ చేశాను, వెబ్సైట్ అయితే లేదు. ఇచ్చారు NMDC.co.in అండి. ఇక్కడ ఇచ్చారు, లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. గైడ్లైన్స్ ప్రకారం 17/6/2020 to 7/7/2020 వరకు అండి. మీకు ఏదైనా డౌట్లు కూడా వస్తే 10 నుంచి 6 వరకు ఈ ఫోన్ నెంబర్స్ అయితే ఫోన్ చేసి అడగచ్చండి. 9674524077 అండి. ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ పేజీలో ఉన్నాయి. 9వ పేజీలో ఒకసారి 8వ పేజీలో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇక ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ అండి. ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండి. ఎలిజిబిలిటీ కండిషన్స్, క్వాలిఫికేషన్స్, మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఈక్వలెంట్, ఏజ్ లిమిట్. ఇక్కడ సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండి, దానికోసం చూడండి. వీలైనంత వరకు ఇంపార్టెంట్ వెతుకుతున్నానండి. సైనిక్ స్కూల్, కపుర్తలా, పంజాబ్ అండి. ఇది ఒకసారి చూడండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి. నేషనల్ హెల్త్ అథారిటీ అండి. దీన్ని హెల్త్ బ్యాక్గ్రౌండ్ అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూడొచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది పెద్ద రిక్రూట్మెంట్ అండి. నాకు తెలిసినంత వరకు ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అతి పెద్ద రిక్రూట్మెంట్ ఏదంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎందుకంటే కాకపోతే ఒక్కొక్క పోస్ట్లో ఉన్నాయి కానీ ఏజ్ రిలాక్సెన్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు.
పెద్ద రిక్రూట్మెంట్ అని చెప్పాను కదండి, ఇది కాదు, వేరేది ఉంది, దాన్ని ఇస్తాను మీకు చూపిస్తాను. హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజియన్ ఎన్యూ సింథసిస్ బిజినెస్ పార్క్ 6th floor. ఇది అడ్రస్ అంటే కోల్కతా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కోస్టల్ ఏరియా కోస్ట్ గార్డ్ గురించి దాని అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓల్ వాంటెడ్ గవర్నమెంట్ ఇది ఇక్కడ అండి ఐఎన్టీ ఇండియా గవర్నమెంట్ MINT యూనిట్ ఆఫ్ స్మింక్సెల్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ అండి, సూపర్వైజర్ అండి, విజిట్ చేయండి. దీనికి ఏం లేదండి, క్వాలిఫికేషన్స్ కూడా గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 55% అండి. SC ST వాళ్ళు అయితే కూడా దీంట్లో రిలాక్సెన్స్ ఉంటాయి. దీనికి ఒకసారి ఈ IGM hyderabad.spmcil.com అనేది ఒకసారి విజిట్ చేయండి. సూపర్వైజర్కి వచ్చి మాస్టర్ డిగ్రీ అడిగారు. జూనియర్ అసిస్టెంట్కి అయితే టైపింగ్ కూడా అడిగారండి, దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అండి, సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఇచ్చారండి. శాస్త్రి BA పార్ట్ టైం కోర్సెస్ అంటే వాళ్ళు కోర్సెస్ అడ్మిషన్స్ ఇచ్చారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేరచ్చు. ఇది న్యూఢిల్లీలో ఉంటుందండి, న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఇక ఇండియన్ రైల్వేస్ అండి, రైల్వేస్ క్లైమ్స్ ట్రిబ్యునల్ రిక్రూట్మెంట్ ఆఫ్ వైస్ చైర్మన్ జ్యుడిషియల్ అండి, అంటే ఎవరైనా లా చదివి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దీన్ని ఒకసారి విజిట్ చేయొచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ మైసూర్ అండి, అంటే స్పీచ్ మాట్లాడేది, హియరింగ్ వినేదండి, వినికిడి శక్తి, దానికి టీచబుల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఇది, దీంట్లో ఎటువంటి ఇవేమి ఉండవు. కాబట్టి MBBS చదివి ఉండాలి, దీనికి MBBS చదివి ఉండాలి, అంటే దానికి ENT ఉంటారు కదండి, వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేద యోగా అండ్ నేచురోపతి యునైని సిద్ధ అండ్ హోమియోపతి ఆయుష్, ఇది కూడా ఢిల్లీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి అంటే నేను డిగ్రీలో ఉండే వాటిని చెప్పుకుంటూ వెళ్తున్నానండి. ఇక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్స్ రీసెర్చ్ అండి, ఫండమెంటల్ రీసెర్చ్ దాదాపు 21 ఇచ్చారండి. SC ST వాళ్ళు కూడా అప్లై PH వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్పినారు. దానికి క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ విజిట్ చేసుకోవచ్చు. ఎక్కడంటే www.tifo.res.in పొజిషన్స్ అనేసి చూసుకోవచ్చు అండి. ఇక ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DLR అండి, రీసెర్చ్ ఫెలోస్ 2 పోస్టులు ఉన్నాయి. 20 years ఏజ్ వచ్చారు. రీసెర్చ్ అసోసియేట్ 35 సంవత్సరాలు కావాలా. దీంట్లో 2 ఉన్నాయి, పైన ఒక స్టార్ ఇచ్చారంటే దీన్ని ఇంకా పెంచేదానికి అవకాశం ఉంది. ఆఫీస్ ఆఫ్ ది మెడికల్ సూపరింటెండెంట్, ఇక్కడ సఫ్దర్జంగ్ హాస్పిటల్ న్యూఢిల్లీ, సఫ్దర్జంగ్ హాస్పిటల్ న్యూఢిల్లీ అండి. ఇక్కడ దీనికి కూడా మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ECG టెక్నీషియన్, OT అసిస్టెంట్ అవి ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ అండి, చీఫ్ ఎకనామిస్ట్ కమ్ సీనియర్ లీడ్, అంతా కూడా మనకి నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ అండి, అంటే హైవేస్ సంబంధించింది, ఇదంతా కూడా అదే అండి. భారీ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది, అది నేషనల్ హైవేస్. నాకు తెలిసినంతవరకు ఈ మ్యాగజైన్లో అప్పుడే చెప్పాను కదండి పెద్ద రిక్రూట్మెంట్ ఇచ్చారనేసి,
ఆ పెద్ద రిక్రూట్మెంట్ ఇచ్చింది బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి. డైరెక్టర్ నుంచి ప్రొఫెసర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ఎన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయో అన్ని రకాల పోస్టులు, ఫ్యాకల్టీ కానీ నాన్ ఫ్యాకల్టీ కానీ చాలా ఫ్యాకల్టీస్, నాన్ ఫ్యాకల్టీస్, అడ్మినిస్ట్రేషన్, అన్ని వర్క్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆఖరికి ఎలక్ట్రీషియన్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రీషియన్ సఫాయి వాళ్ళ లేదు, ఎలక్ట్రీషియన్ వరకు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ పెయింటింగ్ సెక్షన్ వరకు ఉంది. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. దీన్ని ఒకసారి బెనారసి హిందూ యూనివర్సిటీ అండి, దాన్ని ఒకసారి చూడండి. అది వారణాసి నుంచి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆన్లైన్ అప్లికేషన్ అండి ఓన్లీ. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ నాకు తెలిసినంత వరకు.